మనీ మాస్టర్ ద గేమ్. ఈ పుస్తకం యొక్క రచయిత టోనీ రాబిన్స్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్ ప్రిన్సిపల్స్. టోనీ రాబిన్స్ అనే మోటివేషనల్ కోచ్ ఈ పుస్తకంలో మనకు నేర్పే విషయం, డబ్బు మీద మాస్టరీ సాధిస్తే జీవితం మీద మాస్టరీ సాధించవచ్చు. మనీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డెసిషన్స్. డబ్బు అనేది మీ నిర్ణయాల ప్రతిబింబం మాత్రమే. ఈ పుస్తకంలో 600 పేజీలైన పెద్దదైన పుస్తకంలో లోతైన సూత్రాలు మనం జీవితం మార్చగలం. టోనీ రాబిన్స్ ప్రపంచంలోని 50 మంది అత్యంత ధనవంతులు మరియు ఆర్థిక నిపుణుల అనుభవాలను అధ్యయనం చేసి ఈ సూత్రాలు ఇచ్చారు. పాయింట్ నెంబర్ 1, డిసైడ్ టు బికమ్ యాన్ ఇన్వెస్టర్, నాట్ ఏ కన్జ్యూమర్. ఇట్స్ నాట్ వాట్ యు ఎర్న్, ఇట్స్ వాట్ యు కీప్ దట్ మేక్స్ యూ రిచ్. చాలా మంది ఎక్కువ సంపాదిస్తారు కానీ అన్ని ఖర్చు చేస్తారు. టోనీ చెప్తున్నాడు, మీ జీవితంలో కొంత భాగం పెట్టుబడిగా మార్చండి. అది మాత్రమే మీకు ఫ్యూచర్ సెక్యూరిటీ ఇస్తుంది. ఒక వ్యక్తి నెలకు 50,000 సంపాదిస్తే కనీసం 5,000, 10,000 పెట్టుబడిగా పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్. పాయింట్ నెంబర్ 2, కాంపౌండింగ్ ఈజ్ ద 8th wonder of the world. Compound interest is the most powerful force in the universe. ఆల్బర్ట్ ఐన్స్టీన్. కాంపౌండింగ్ అంటే చిన్న మొత్తంలో ప్రారంభించి కాలక్రమంలో వడ్డీ మీద వడ్డీ రావడం. టోనీ చెప్తున్నాడు, మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రారంభించండి. 25 ఏళ్ల వయసులో ప్రతి నెల 5,000 పెట్టే వ్యక్తి 40 ఏళ్లలో అది కోట్ల రూపాయలుగా మారుతుంది. పాయింట్ నెంబర్ 3, నో ద గేమ్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ పవర్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ బ్లిస్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ. డబ్బు గురించి అవగాహన లేకపోతే మనం మరొక నియంత్రణలో ఉంటాము. అందుకే ఇన్వెస్టింగ్, టాక్సేషన్, ఇన్ఫ్లేషన్ లాంటి విషయాలు అర్థం చేసుకోవాలి. టోనీ ఒక బస్ డ్రైవర్కి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ నేర్పాడు. ఆ వ్యక్తి సాధారణ ఉద్యోగి అయినా రిటైర్ అయ్యే సమయానికి కోటీశ్వరుడయ్యాడు. పాయింట్ నెంబర్ 4, అసెట్ అలోగేషన్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. డైవర్సిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ ఫ్రీ లంచ్ ఇన్ ఇన్వెస్టింగ్. సంపదను కాపాడుకోవడానికి వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. స్టాక్ మార్కెట్, బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అన్నీ కలిపి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో చేయాలి. 50% ఈక్విటీ, 30% డెప్ట్, 10% గోల్డ్, 10% క్యాష్. ఇలా మిక్స్ ఉంటే లాసెస్ తగ్గుతాయి. పాయింట్ నెంబర్ 5, క్రియేట్ ఏ లైఫ్ టైమ్ ఇన్కమ్ ప్లాన్. మేక్ ష్యూర్ యువర్ మనీ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యూ డూ. జీవితం పొడవునా ఆదాయం రావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. రెంట్, డివిడెండ్స్, ఇంట్రెస్ట్, రాయల్టీస్. ఇవి స్లీపింగ్ మనీ, నువ్వు పని చేయకపోయినా పని చేసే డబ్బు. పాయింట్ నెంబర్ 6, డోంట్ ట్రై టు బీట్ ద మార్కెట్, బి ద మార్కెట్. యూ కాంట్ ప్రిడిక్ట్ ద మార్కెట్ బట్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఇట్. స్టాక్ మార్కెటింగ్ టైమింగ్ చేయడం ప్రమాదకరం. ఇన్స్టెడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలి, అంటే ఎస్ఐపి, ఇండెక్స్ ఫండ్స్ వంటి పద్ధతులు. పాయింట్ నెంబర్ 7, సీక్ ఎక్స్పర్ట్ అడ్వైజ్, లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్. టోనీ రాబిన్స్ మాట్లాడుతూ చెప్పాడు, తన మెంటర్స్ వారెన్ బఫెట్, రే డయాలియో, జాన్ బోగ్లీ లాంటి లెజెండ్స్ నుండి నేర్చుకున్న సూత్రాలు ఇవే. సక్సెస్ లీవ్స్ క్లూస్, ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ ద మాస్టర్స్. విజయం సాధించాలంటే విజయవంతుల మార్గాన్ని అనుసరించాలి. పాయింట్ నెంబర్ 8, బిల్డ్ అన్ అన్షేకబుల్ మైండ్ సెట్. ద సీక్రెట్ టు వెల్త్ ఈజ్ గ్రాటిట్యూడ్. డబ్బు ఉన్న మనసులో భయం, అస్థిరత ఉంటే సంపద వ్యర్థం. అందుకే టోనీ చెప్తున్నాడు, ధనవంతం కావడం అంటే మనసు ప్రశాంతంగా ఉండడం. గ్రాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఇవే నిజమైన సంపద. పాయింట్ నెంబర్ 9, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. Define your why. Money by itself will never make you happy. It's what you do with it that matters. డబ్బు అనేది సాధనం మాత్రమే. నీ కుటుంబం, స్వేచ్ఛ, సేవ లేదా ఆనందం ఏది నీ జీవితంలో ముఖ్యమో దానికోసం డబ్బును ఉపయోగించు. మనీ మాస్టర్ ద గేమ్ పుస్తకం మనకు ఒక ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ ఇస్తుంది. మనలో చాలా మంది పనిచేసి సంపాదిస్తాము కానీ డబ్బును పనిచేయించడం నేర్చుకోము. టోనీ రాబిన్స్ మనకు చెబుతుంది ఇదే. యూ ఐదర్ మాస్టర్ మనీ ఆర్ మనీ విల్ మాస్టర్ యూ. ఈ పుస్తకం తర్వాత మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. డబ్బు మీద భయం కాకుండా నియంత్రణ వస్తుంది. మన జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పీస్ ఆఫ్ మైండ్ మరియు కాన్ఫిడెన్స్ వస్తాయి. డబ్బు సంపాదించడం కాదు, దాన్ని ప్లాన్ చేయడం,
రక్షించడం, పెంచడం నేర్చుకోవడం సంపదకు నిజమైన మార్గం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, ఇట్స్ ఎ డెసిషన్. ఎర్న్, సేవ్, ఇన్వెస్ట్, డైవర్సిటీ, ఎంజాయ్ ఫ్రీడమ్. ఇదే ఈ బుక్ యొక్క సారాంశం. ఈ సమరీ మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.